మన పెద్దవాళ్ళు ఎక్కడి నుంచో ఎక్కడికో లింకు పెడతారు. క్షీరసాగర మదనం మీకు తెలుసు. పద్మాసనానికి క్షీరసాగర మదనానికి లింక్ ఉంది. ఏమై ఉండవచ్చు? ఆసనంలో ఉన్నది మందపర్వతం అయి ఉండొచ్చు. వెన్నుపూస అది పర్వతం, మందరగిరి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. సర్పము కుండలిని సర్పము. ఎక్సలెంట్. జలకేది ఓ పక్కేమో అసుర పక్క నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్. వాటిని జిలుకుతూ ఉంటే ఫస్ట్ నెగిటివ్స్ వస్తాయి, తర్వాత పాజిటివ్స్ వస్తాయి. ఫస్ట్ విషయం వస్తుంది అంటే కుండల్ని జిలుకుతున్నా కానీ ఫస్ట్ విషయమే వస్తుందా? ఏ గుడ్ కంపారిజన్. బట్ ఇంకా డీప్గా పోతే అక్కడ పాల సముద్రంలో మదనం జరిగింది. ఇక్కడ పాల సముద్రం ఎక్కడుంది? పాల సముద్రం ఉంది. తో మీ దృష్టిని ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టి అక్కడ ఆ పర్వతం మునిగిపోకుండా కింద తాబేలు రూపంలో విష్ణుమూర్తి వచ్చాడు. తాబేలుకు 6 అంగాలు, మనలో ఉన్న అరిషడ్వర్గ గుణాలు. వాటిని అణిచేసి వాటిని కింద తొక్కి దాని మీద మీరు మేరుదండాన్ని నిలబెడితే ఆ మేరుదండంలో ఉన్న 6 చక్రాలు ఒక్క లైన్కి వస్తాయి. త్రిపురాలు ఒక్క లైన్కి వచ్చినప్పుడు త్రిపురాసురుణ్ణి ఎట్లయితే శివుడు చంపేదానికి కారణమైందో ఈ చక్రభేదనం జరగాలంటే కూడా ఆ త్రిపురాసుర భేదనం లాగానే ఈ చక్రభేదనం జరగాలంటే చక్రాలు ఒకటికొకటి పక్కన అక్కన ఉండకుండా స్ట్రైట్గా ఉండాలి. అందుకని ఈ మేరుదండాన్ని ఇట్లా పెట్టారు. ఇప్పుడు మేరుదండం అక్కడ చేరింది. మీరు అన్నట్లుగానే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీలు. ఈ చక్రాలు క్లాక్ వైజ్గా తిరిగినప్పుడు పాజిటివ్ ఎనర్జీ, యాంటీ క్లాక్ వైజ్గా తిరిగితే నెగిటివ్ ఎనర్జీ. అది ఆ పని ఎప్పుడూ చేస్తుంటాయి. ఎందుకంటే మనలో నెగిటివ్ ఎనర్జీని అవే బయటికి వదులుతుంటాయి. ఎట్లయితే చర్మము చెమట ద్వారా మనలోని కల్మషాలను బయటికి పంపుతుందో, మన నవరంధ్రాలు మన శరీరంలో నుంచి ఎట్లెట్లా బయటికి పంపుతుందో అట్లా పంపుతూ ఉండాలి. దాని పని అది చేస్తుంది. ఈ చక్రాలు కూడా అటువంటి పనే చేస్తుంది. దట్ ఈస్ ఆరా. ప్రతి చక్రము ఒక్కొక్క రకమైనటువంటి ఆరాను విడుదల చేస్తూ ఉంది.